ఖచ్చితంగా యేసు ప్రభువారు తన యొక్క నిత్యమైన కృప ఆయన రాకడ సమయం వరకు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. రాత్రి కాలంలో పస్కా విందును గురించినటువంటి విషయాలు, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఏ నెలలో చేయాలి, ఏ రోజు చెయ్యాలి అనే విషయాలను మనం మాట్లాడుకున్నాం. అయితే ఇది పాత నిబంధనలో చూసాం కదా. మరి ఇప్పుడు ప్రపంచమంతా క్రొత్త నిబంధన మీద ఆధారపడినట్లుగా చెబుతూ ఉంది కదా. మరి క్రొత్త నిబంధన విషయానికి వస్తే యేసు ప్రభువారు చెయ్యాలి కదా, యేసు ప్రభువారు చేశారా అనే ఆలోచన అనేక మందికి రావచ్చు, లేదా అప్పుడప్పుడు మన హృదయంలో కూడా తడుతూ ఉండొచ్చు. ప్రతి సంవత్సరం మనం వింటూ ఉన్నాం. అసలు ప్రభురాత్రి భోజనం, ఈ రక్తము చిందించబడటం, మన యొక్క పాపముల మీద ఆ రక్తం ప్రోక్షించబడటం, పాప శుద్ధీకరణ జరిగించటం అనేది అసలు ఈ కాన్సెప్టే, ఈ అంశమే యేసు ప్రభువారిది. అందువలనే యేసు ప్రభువారు లోక రక్షకుడని, యేసు ప్రభువారు మానవ పాపాలను ప్రక్షాళన చేయటానికి భూమి మీదకి వచ్చాడని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఇది జరిగించవలసిందే. పాత నిబంధన కాలంలో దేవుడు దీనిని పస్కాగా, అంటే పాస్ ఓవర్గా వ్రాయించి ఉంచితే, క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు కూడా ఈ పస్కాను పస్కాగా ఆచరించారు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో పరిశుద్ధమైనటువంటి పావురాలను కానీ, పరిశుద్ధమైనటువంటి గొర్రె పిల్లను కానీ బలి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభువారే మానవుని కొరకు బలిదానమై పాప ప్రక్షాళన గావించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఆయన మానవులకు సాదృశ్యంగా భూమి మీద దీనిని జరిగించి ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణమే ఈ పస్కా పండుగలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సువార్తల్లో మనం చదవగలిగితే వారు పస్కా పండుగ సమీపించినది గనుక యేసు ప్రభువారిని ఎలాగూ పట్టుకొని సిలువ వేద్దామా అని ఆలోచన చేసినట్లుగా సువార్తల్లో వ్రాయబడింది. అంటే యేసు ప్రభువారిని ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు సిలువ వేద్దామా. పస్కా పండుగలోనైతే జనాల రద్దీ ఎక్కువగా ఉంటది. పస్కా పండుగ చాలా గొప్పగా జరుగుద్ది కనుక ఆ సమయంలో ఆయన్ని బంధిద్దాం, ఆయన చంపుదాం అన్న ఆలోచన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కనుక ఆ పస్కా పండుగకు ఆయన అప్పగించబడవలసి ఉన్నది. పస్కా పండుగలో ఆయన సిలువ మోయవలసి ఉన్నది. అందువలననే మానవుడు పరిశుద్ధపరచబడాలని ఆయన చనిపోక ముందే ఆయన శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా శిష్యులకు రొట్టె రసాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ద్రాక్ష రసాన్ని, రొట్టెని. అసలు ఈ వ్యవస్థను ఏమని పిలవాలి? క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏమని పిలవాలి? చూడండి, ఈ వ్యవస్థ పేరేమిటి అని మనం ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలోనే దీని గురించి చాలా క్లియర్ గా వ్రాయబడి ఉంది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. ముందు 14, 15, 16 చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి.
బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకుల మనము ఒకే శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ముందు మనం ఏం చేయాలంటే, ఈ ఆత్మీయ విషయాలన్నీ మనకు అర్థం కావాలంటే, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము మన కనులకు తేటగా కనబడాలి అంటే మనం విగ్రహారాధన నుండి పారిపోవాలి. ఏం చేయాలంట? విగ్రహారాధన. మేమేం విగ్రహారం ఆరాధిస్తున్నాము అంటే, ఏ విగ్రహాలను ఆరాధిస్తున్నామో, ఏ విగ్రహాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నామో, ఏ విగ్రహాలు ఆరాధించే వారితో పాలు పంపులు కలిగి ఉన్నామో మనకు తెలుసు. అవే కాకుండా మన శరీరంలో పనిచేస్తున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మూడు కూడా విగ్రహాలతో సమానమే. వాటి నుండి నువ్వేమైపోవాలంటే పారిపోతే స్వచ్ఛమైన దేవుని మాటలు నీకు అర్థమవుతాయి. స్వచ్ఛమైన దేవుని వాక్యం నువ్వు చూడగలుగుతావు. స్వచ్ఛమైన దేవుని వాక్యం నీ హృదయానికి గోచరం అవుతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుచున్నాను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ చెబుతున్నటువంటి మాటలు. సంఘముతో చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే మీరు బుద్ధిమంతులు గనుక మీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పు సంగతి మీరు ఆలోచించుకోండి అని చెబుతూ అంటాడు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది. ఇక్కడ పుట్నోట్లు 2 రాశాడు, చూడండి జాగ్రత్తగా. ఆశీర్వచనపు అనే మాటకి క్రీస్తు అని వ్రాయబడింది పుట్నోట్లో. ఆశీర్వచనపు అని వ్రాయబడిన దగ్గర ఒక మాట మనం చూస్తున్నాం, చూడండి. రెండవది పాత్రలోనిది, ఆశీర్వచనపు పాత్రలోనిది అంటే ఆయన రక్తము ఆశీర్వచనపు పాత్రలోనికి అంటే గిన్నెలోనికి మనం తీసుకుంటున్నాము కనుక మనము ఆ పాత్రను దీవించి దానిని ఆశీర్వచనంగా మనం భావించి ఆ పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుట అంటాడు. ఇప్పుడు మనం తీసుకునేటటువంటి ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్ష రసము దేనికి సాదృశ్యం అని చెప్తున్నాడు? క్రీస్తు రక్తానికి సాదృశ్యం. ఎప్పుడు క్రీస్తు రక్తానికి సాదృశ్యం అవుతుంది అంటే, అది ఆశీర్వచనపు పాత్రలోనిదని నువ్వు నమ్మి తీసుకుంటే, లేదా ఎటువంటి ఉద్దేశం లేకుండా నువ్వు ఆ పాత్రలోనిది కానీ ద్రాక్ష రసముగా కానీ ఆ పాత్రలోని శరీరాన్ని, రొట్టెను నువ్వు మామూలుగా తీసుకుంటే అసలు ఏ మాత్రం తేడా తెలియదు. ఏ మాత్రం తేడా తెలియదు. నువ్వేదో కొంచెం రొట్టె, కొంచెం ద్రాక్ష రసం తీసుకున్నట్టే ఉంటది. కానీ ఇక్కడ కొరింథీయులతో చెప్తున్నాడు, మీరు వేళాకోళంగా, మీరు బుద్ధిమంతులు కాకుండా, మీరు ఆలోచించకుండా ఆ పాత్రలోనిది తాగకూడదు. ఎందుకంటే అవి మనం ఆశీర్వచనపు పాత్రలోనిది తాగుతున్నాం కనుక అది క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము అన్నాడు. దేవునికి స్తోత్రం.
ఇక్కడ చూడండి, చాలా క్లియర్ గా చెప్తున్నాడు. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటాయే కదా, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఒకటే రొట్టె కనుక అనేకులమైన మనము ఒకే శరీరమై ఉన్నాము. ఇప్పుడు రక్షించబడిన వారు ఎవరి శరీరం? నువ్వు రక్షింపబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నీ శరీరం క్రీస్తు శరీరం. ఆ క్రీస్తు శరీరమైనటువంటి నీ శరీరాన్ని నువ్వు పాపానికి అప్పగించావు అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆ రొట్టె తిన్నా, ఎన్ని సంవత్సరాలు పొద్దున్నే టీలో ముంచుకుని తాగినా ఒకటే, ఇక్కడికి వచ్చి ద్రాక్షారసంలో ముంచుకుని తిన్నా ఒకటే. అందుకని అన్నాడు, మీరు బుద్ధిమంతులైతే అంటూ మిమ్ములను మీరే ఆలోచింపజేసుకోనండి, మీరు ఎలా తీసుకుంటున్నారు. అందుకనే అయోగ్యంగా ఈ పాత్రలో చేయి పెట్టకూడదని కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అందుకే ఈ సిద్ధపాటు. అలాగని సిద్ధపాటు అయిన తర్వాత ఆ శరీరాన్ని రక్తాన్ని భుజించిన తర్వాత మరలా మామూలుగా లోకంలో కలిసిపోవటం అని కాదు. మీకు మాట చెప్తాను వినండి. మీరు హృదయపూర్వకంగా ఆశీర్వదించబడినటువంటి ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసాన్ని మీరు ఎప్పుడైతే క్రీస్తు శరీరముగా రక్తముగా భావించి తీసుకుంటారో మీలో జరుగుతున్నటువంటి మార్పులను కూడా మీరు గమనిస్తారు. యెషయా గ్రంథంలో వ్రాయబడింది కదా, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. ఆయన కొట్టిన దెబ్బలలో నుంచి కారినటువంటి రక్తము ద్వారా, ఆ నలగా కొట్టబడినటువంటి ఆ శరీరము ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. నేను చెప్తున్నాను, నా స్వీయ అనుభవంలో నేను చెప్తున్నాను. స్వీయ అనుభవంలో శరీరం ధరించున్నాం కాబట్టి, నశించిపోయే శరీరంతో ఉన్నాం కాబట్టి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ జయించి దేవుడు తన సేవలో ముందుకు కొనసాగిపోవటానికి కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో బలహీనపరచడానికి, కృంగతీయటానికి, ఆరోగ్యపరమైన సమస్యలు సాతాను చాలా లేవనెత్తాడు. కుటుంబంలో చాలా లేవనెత్తాడు. కానీ వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలవబడి దేవుని పని జరిగించడానికి కృప చూపించాడు. అది ఎందుకో తెలుసా? ఆశీర్వచనపు పాత్రలోని క్రీస్తు రక్తాన్ని, శరీరాన్ని హృదయపూర్వకంగా తీసుకోవటం వలన. దేవునికి స్తోత్రం. నువ్వు హృదయపూర్వకంగా దాన్ని తీసుకోకపోతే దానివల్ల నీకు లాభం లేదు. నీకు లాభం కావాలనుకుంటే క్రీస్తు రక్తముగా, క్రీస్తు శరీరముగా నువ్వు దానిని యోచించి తీసుకోవాలి. అందుకనే ఇచ్చేటప్పుడు కూడా చెప్తారు, మీ కొరకు సిలువలో మరణించినటువంటి యేసు ప్రభు వారి రక్తము, యేసు ప్రభు వారి శరీరము అని ఎంచి మీరు దీనిని తీసుకోనండి అని మీ చేతికి అప్పగిస్తారు. యేసు ప్రభు వారు స్వయంగా ఆయన తన శిష్యులను పిలిచి ఈ ప్రభురాత్రి భోజన విందును జరిగించినట్లుగా సువార్తల్లో చాలా తేటతెల్లంగా వ్రాయబడి ఉంటాయి.